మీ ఘనమైన మనసుతో ప్రార్థిస్తున్నాం. ఈ మాటల్లో ఉన్నటువంటి ముత్యాలను, రత్న రాసులను, వెలగల విలువైన రత్నాలను ప్రభావ మేము చేరించి ఆ మహాగణంలో నుండి ప్రభావ బంగారు వాక్యాలను ప్రభావ మనం పైకి తీసి మా బ్రతుకులను అంత బంగారంగా ప్రభావ మార్చుకుని ఈ ప్రపంచానికే మాదిరిగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని క్రీస్తు వారికి ప్రార్థించున్నాను తండ్రి. ప్రేమైన వాళ్ళ బైబిల్ అనేది ఒక మహా జ్ఞానపు గని. ఈ భూమి మీద మనకు వజ్రాలు, వైర్యాలు, బంగారం ఇవన్నీ పైపైన దొరకవు. అవునా? అవన్నీ పైపైన దొరకవు. అవి కావాలంటే మనం ఏం చేయాలంటే చాలా ప్రభావం లోతుగా తవ్వినప్పుడు ఆ లోతైన భూమిలో 3 సార్లు ఉంటుంది. అది క్రూడాయిల్ కావచ్చు, లేదా క్వాష్ బంగారాన్ని తీసే క్వాష్ అనే పదార్థం కావచ్చు, లేదా రత్నరాశులు కావచ్చు. అంటే భూమిలో ఖనిజ సంపద ఉన్నదని గ్రహించినటువంటి మరి మనవాళ్ళు భూమిని ఊపిరి తగ్గేస్తున్నారు. ఎందుకని? భూమిలో ఉన్న సంపదను బయటకు తేవడానికి. అలాగే బైబిల్ అనేది ఒక మహాజ్ఞాన సంపద. దానిని దేవుడు పైపైన పెట్టలేదు. ఎక్కడ పెట్టాడు తెలుసా? ప్రసంగీకరణం 7వ అధ్యాయం 24వ వచనం. ప్రసంగీకరణం 7వ అధ్యాయం 24వ వచనం. చదువుతాను చూడండి. సత్యమైనది బహు దూరముగాను బహు లోతుగాను ఉన్నది. సత్యమైనది పైపైన లేదండి. ఎక్కడుంది? దూరముగాను, లోతు కంటలేదు, బహు లోతుగాను ఉన్నది. ఈ భూమి మీద మరి అప్పుడప్పుడు పంట పొలాలలో నీళ్లు కావాలంటే వాళ్ళు వచ్చి మరి ఆ నిపుణులు వచ్చి ఏం చేస్తారంటే ఎక్కడ నీళ్లు పడద్దు అని పరిశీలన చేస్తారు. ఇక్కడ నీళ్లు పడద్ది అనగానే అక్కడ ప్రవడం ప్రారంభిస్తారు. ఎన్నో అడుగులు లోతుగా వేస్తారు. ఎందుకని? ఆ నీటిని బయటికి తేవడానికి. అలాగే సత్యం, బైబిల్లో ఎన్నో సత్యాలు ఉన్నాయి. ఎంతో జ్ఞాన సంపద కలిగిన గని బైబిల్లో ఉంది. దీనిని తవ్వడం మనకు తెలియాలి. అందుగురించి దేవుడు ఏమన్నా చూడండి, సత్యమైనది పైపైన పెట్టలేదు. ఎక్కడ పెట్టాడంట? సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడెవడు? అంటే ఆ సత్యమైనది మనకు తెలియాలంటే ఏం చేయాలి? పరిశీలన చేయాలి. నిజంగా బైబిల్లోని ప్రతి మాట చాలా అద్భుతంగా ఉంటుంది. యేసుక్రీస్తు గురించి ఒక ప్రవచనం ఉంటుంది బైబిల్లో. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 2-3 వచనాలు చూస్తే ఆయన ఎలాంటి ఉపమానాలు చెప్పేవాడంట. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 2-3 ఆయన గురించి ప్రవచనం. నేను నోరు తెచ్చి ఉపమానం చెప్పేదను, పూర్వకాలపు గూఢవాక్యములను తెలియజెప్పాను. అసలు యేసుక్రీస్తు మాట్లాడిన ప్రతి మాట ఒకనాటి జనాన్ని ప్రభావితం చేసిందండి. ఆయన సింపుల్ గా మాట్లాడేవాడు కాదు. ఆయన నోట నుండి మాట రాగానే అందరూ పడిపోయేవారు. మనుషులంలో ఆశ్చర్యపడుతూ వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? ఏమనేవాడు? ఈయన వడ్లవాడి కుమారుడు కాడా? ఆయన గురించి అంటే ఈయన వడ్లవాడి కుమారుడే కదా, ఇంత అజ్ఞానాన్ని ఎలా బోధిస్తున్నాడు, ఇన్ని మాటలు ఎలా చెప్తున్నాడు, అసలు ఇంత పాండిత్యం మీకు ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు. నిజంగా యేసు మాట్లాడినప్పుడు కొత్త నిబంధన గ్రంథం చూసుకున్నాడు ఆయన. మన పిల్లలు కొత్త నిబంధన గ్రంథం చూసుకుని చదువుకునేమని చెప్పాడా? ఏసే కొత్త నిబంధన అంటే ఏసే రాయాలి. అంటే రాయాలంటే ఆయన చెప్పాలంటే మైండ్లో ఎన్ని ఆలోచన ఉన్నాడు చెప్పండి. ఎంతగా ఆలోచించాలి అసలు, ఎంతగా ఆలోచించి ఎంతగా మరి యేసు ప్రభువు చెప్పాలి సమాజం. అంటే ఎంత ప్రభావితం చేశాడో యేసు మాటలు మనం ఆలోచిస్తే అంత అద్భుతంగా యేసుక్రీస్తు మాట్లాడు గూఢవాక్యాలను, రహస్యాలను ఆయన మాట్లాడితే నోరు విప్పి
చెప్పగానే జనులు ఆశ్చర్యపోయేవారు. 3 రోజులు అలాగే కూర్చునేవారు. అంటే అంత అద్భుతంగా యేసుక్రీస్తు బోధ చేశారు. ఆయన బోధ ఆనాటి సమాజాన్ని అంత అద్భుతంగా ప్రభావితం చేసింది. మరి ఈనాడు మన బోధ స్టేజ్ ఎక్కంగా మీకు నమస్కారం బాబు ఎప్పుడు దిగేస్తారు అన్న వాళ్ళు ఉన్నారు. అవునా? ముందే చప్పట్లు కొట్టేసి ఉన్నారు చాలా మంది. ఎందుకని దిగిపోవని చెప్పినారు. అంటే బైబుల్ అనేది అసలు మనం చెప్పడం ప్రారంభిస్తే ఆశ్చర్యపోవాలి. సమాజం ఆశ్చర్యపోవాలి. అంత గొప్పగా బైబిల్ పరిశోధించాలి, అంత గొప్పగా చెప్పాలి. యేసు కూడా ఆయన బోధనలు కొన్ని టిప్స్ చెప్తాను, అవి మీకు చాలా ఉపయోగపడుతుంది. బోధకులైన మనకి చాలా ఉపయోగపడే కొన్ని టిప్స్ చెప్తాను ఆయన బోధలో. ఎందుకు అంత ప్రభావితం అయిందంటే ఆయన బోధ, ఆయన ఎలాంటి విషయాలు చెప్పాడంటే మన కంటికి కనబడుతున్న విషయాలు చూపించి కనబడిన విషయాలు చెప్పేవాడు. బీఈడీ ట్రైనింగ్ అయినప్పుడు వాళ్ళకి టీచింగ్ టెక్నిక్స్ ఉంటాయి. బీఈడీలో ఎంఎస్సీ బీఈడీ కానీ బీఈడీ కానీ అంటే చిన్నపిల్లలకు ఎలా చెప్పాలి, వాళ్ళకి ఎలా అర్థం కావాలి, చిన్ననాటి నుండి ఎలా చెప్పాలని వాళ్ళకు కొన్ని టెక్నిక్స్ చెప్తారు. ఆ టెక్నిక్ పేరు ఏంటంటే మొట్టమొదటి టెక్నిక్ సింపుల్ టు కాంప్లెక్స్ అంటారు. అంటే కనబడే సింపుల్ గా ఉన్నటువంటి విషయాలను చూపిస్తూ మెల్లమెల్లగా కాంప్లెక్స్ విషయాలు చెప్పడం ప్రారంభిస్తారు. అదొక టెక్నిక్. యేసు ప్రభు వారు కూడా తన బోధలో ఉపయోగించిన టెక్నిక్ ఏంటనుకున్నారు? అంత గూఢ వాక్యాలను అసలు విప్పడానికి, జనానికి అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఆయన ఎలాంటి వాక్యాలు, ఎలాంటి మాటలు చూపించి సమాధానం చెప్పాడు తెలుసా? ఒకసారి చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం. ఆయన వండర్ఫుల్ టెక్నిక్. ఇది టీచర్స్ అందరూ కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ టెక్నిక్ మనం ఉపయోగిస్తే నిజంగా చాలా మందికి అర్థమవుతుందండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెబితే మీరు నమ్మకుండినప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎలా ఆయన చెప్పిన ఒక టెక్నిక్ ఏంటంటే నోన్ టు అన్నోన్, సింపుల్ టు కాంప్లెక్స్. నోన్ టు అన్నోన్ అంటే మనకు తెలిసిన విషయాలు చూపించి తెలియని విషయాలు చెప్పేవాడు. దాన్ని నోన్ టు అన్నోన్ అంట. యేసుక్రీస్తు బోధలో ఉన్న ఒక వండర్ఫుల్ విషయం ఏంటంటే మన కళ్ళ ముందు ఉన్న మాటలు, అంటే మన కళ్ళ ముందు కనపడుతున్న వస్తువును వీటన్నిటి చూపించి దాన్ని వెనుకున్నటువంటి మర్మాన్ని చెప్పారు. ఒక విత్తువాడు గురించి చెప్పారు. ఉదాహరణకు సోదరు ఆదం గారు ఒక విత్తువాడు గురించి చెప్పారు. అంటే విత్తువాడు గురించి అంటే వ్యవసాయం గురించి దాన్ని చెప్పినట్టు అర్థం, దాని వెనుక ఆత్మ సంబంధమైన అర్థం. అవునా? అలాగే ఎన్నో ఉపమానాలు. యేసుక్రీస్తు బోధలో ఒక మాట ఉంది, ఆయన ఉపమానం లేకుండా ఏమీ చెప్పలేదు. ఎందుకు చెప్పాలి ఉపమానాలు? ఉపమానాలు అంటే కథ అనుకోకండి. ప్యారబుల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్టోరీ. అది ప్యారబుల్ అంటే కథ అనుకోకూడదు. చాలా మంది కథలు అనుకుంటారు. దావీదు కథ అని అనుకుంటారు. దావీదు కథ, సంసోన్ కథ అంటారు. బైబుల్ని కథలుగా చెప్పొద్దండి. ఒక సండే స్కూల్ మీ పిల్లలకు చెప్తే కనుక కథలుగా చెప్పొద్దు. కథలుగా చెప్పడం ప్రారంభించారనుకోండి, వాళ్ళు పెద్ద అయిన తర్వాత మీ కథలు చెప్తారు. ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇక్కడికి వెళ్ళి వచ్చిన కథ చెప్తారు. ఎందుకని? బైబుల్ కూడా కథలుగా మీరు చెప్పారు కాబట్టి. మనం ఎలా బోధించాలంటే పిల్లలకి ఇది కథ కాదు, యథార్థంగా జరిగిన గాథ, యథార్థం జరిగిన సంఘటన. క్రీస్తు గుణం ఇలా 2000 సంవత్సరాల క్రితం 3000 సంవత్సరాల క్రితం ఒక మహానుభావుడు ఉన్నాడట, ఇలా బ్రతికాడు, ఇది యథార్థంగా జరిగిన గాథ చెప్పినప్పుడే వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ హృదయాల్లో అవి నాటుకుని వాళ్ళ బ్రతుకులో కూడా యథార్థంగా బతకడానికి వీలుంటుంది. కథలు అనగానే మన భాషలో ఏంటి చెప్పండి? కథలు అనగానే ఏంటి చెప్పండి? కల్పితారు కదా. బైబిల్లో కూడా కథ అనే దానికి దేనికి ప్రయోగించబడింది తెలుసా? కల్పనా కథలు అని ఉంది. అంటే కల్పనా కథలకే మరి ఆ కథ అనే పదం ప్రయోగించబడింది తప్ప వాస్తవ గాథలకు ఎప్పుడు కూడా కథ అని ప్రయోగించబడలేదు. అప్పుడప్పుడు మనవాళ్ళు ఏదైనా చెప్పినా నువ్వు నాకు కథలు చెప్పొద్దంటాం. అంటే అర్థం ఏంటి? అంటే అది స్టోరీ అది. కనుక ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు చెప్పిన ఉపమానాలు కథలు కాదు. ఉపమానం అంటే రియల్ ఇన్సిడెంట్స్ చెప్పిన సంఘటనలు, కళ్ళ ముందు ఉన్నటువంటి సంఘటనలు. ఉదాహరణకు, నా పిల్లలు ఒకవేళ ధనాన్ని ప్రేమించి ధనం కోసమే బ్రతికి ధనం కోసమే ప్రయాసపడుతూ ఉంటే పరలోకి వెళ్ళడం చాలా కష్టం. వీళ్ళకి ఈ విషయం చెప్పాలనుకున్నాడు.
డైరెక్ట్గా చెప్తే అర్థం కాదు. అప్పుడు ఏం చేశారు తెలుసా? ఎప్పుడో అడవుల్లో ఉండే ఎడారుల్లో ఉండే వండే తీసుకున్నాడండి. ఆయన చెప్పే బోధ విధానం చూడండి. ఎక్కడో ఎడారుల్లో వండే తీసుకున్నాడు. అప్పుడప్పుడు మరి మన బట్టలు కుట్టుకుని ఆ తర్వాత గుండీలు కుట్టుకుని ఎక్కడ పెట్టుకుంటాం సూర్యుని? క్యాలెండర్ కింద చూసి మర్చిపోతాం. ఆ సూర్యుని తీసుకొచ్చాడు. ఎన్ని వస్తువులు? ఎక్కడో ఎడారుల్లో వండే తీసుకొచ్చాడు, సూర్యుని తీసుకొచ్చాడు. ఏమో చెప్పాడు తెలుసా? ఈ సూర్యుడు గర్జన వదిలిపోతుందా? దోషంగా చాలా కష్టం. అలాగే ధనవంతుడు కూడా ధనాన్ని ప్రేమిస్తే అంతే అన్నాడు. ఎంత బాగుంది అంటే ఇది కష్టమే అన్నాడు. ఇది కష్టం కాబట్టి నువ్వు కూడా ధనవంతుడు కావాలని దానికోసమే ప్రయాసపడుతూ నీ జీవితాన్ని కొనసాగిస్తే నువ్వు కూడా కళ్ళలోకి వెళ్ళవని ఒక చిన్న ఉదాహరణ చూపించి, కళ్ళ ముందు ఉన్నటువంటి వస్తువులను చూపించి, కంటికి కనబడే వస్తువులను చూపించి కనబడినటువంటి సంగతులను యేసుక్రీస్తు వారు బోధించారండి. ఆయన బోధనను మహత్యం అదే. ఒక విత్తువాడి గురించి చెప్పాడు. విత్తనాలు విత్తుతున్నారు కదా రైతులు, అది రియలిస్టిక్ ఎగ్జాంపుల్. అలాగే ఎన్నో ఉపమానాలు. అంటే యేసుక్రీస్తు చెప్పిన ప్రతి మాట కథలో చెప్పలేదు కానీ వాస్తవాలను వాళ్ళ కళ్ళ ముందు చూపిస్తూ కంటికి కనపడుతున్న సంగతులను వాళ్ళకి చెబుతూ పరలోకాన్ని ఆవిష్కరించారండి. ఆయన బోధలో ఉన్నటువంటి మొట్టమొదటిది. ప్రియమైన వల్ల మనం కూడా చాలా జాగ్రత్తగా చూపించి చెప్పాలి. చూపించి చెప్పాలి కదా అని ఇష్టం వచ్చినట్టు చెప్పకూడదు. ఒక పాస్టర్ గారిని ఒక బాబు అడిగారంట, నాకు ఒక ప్రశ్న ఉందండి, ఆ ప్రశ్న సమాధానం చెప్పాలని. ఏంటయ్యా అంటే, బైబిల్ ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి 1వ అధ్యాయంలో ఒకటి ఉంది మాట, సంచికలు అని ఉంది, దానికి అర్థం ఏంటి అని అడిగారంట. సంచికలు. అప్పుడు ఈ పాస్టర్ గారు అన్నారంట, బాబు 10 సంవత్సరాల నాటికి నేను ఈ సంఘంలో సేవ చేస్తున్నాను. నా సంఘంలో ఉంది కదా ఈ సంచి, దీనికి ఎప్పుడూ కరువే, ఎప్పుడు నిండలేదు. ఇదేనే సంచి కరువు అంటే అన్నాడంట. బాగుంది కదా ఎగ్జాంపుల్. సంచికి కరువు, సంచి కరువు. బాగుంది కదా అంటే ఇలా చెప్పకూడదు, అతికిచ్చినట్టు చెప్పకూడదు, ఇష్టం వచ్చినట్టు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. అలాగున మరి యేసుక్రీస్తు బోధించాడు. అలాగే మనం కూడా ఈ సమాజానికి కనబడుతున్న వస్తువును చూపించి కనబడని దేవుని గురించి చెప్తే ఈ సమాజం నమ్ముతుంది. ఒక మంచి సందర్భాన్ని నేను చెప్పి ముగిస్తాను, టైం అవుతుంది కనుక. బైబిల్లో మరి ఒక మహాజ్ఞాని ఉన్నాడు. ఆయన ఇజ్రాయేలు పరిపాలించిన వారిలో తనకు ముందు కానీ తనకు తర్వాత కానీ అలాంటి జ్ఞాని లేదు. మహాజ్ఞాని అలాంటి జ్ఞాని పుట్టలేదు. అంటే రాజులు ఇజ్రాయేలు పరిపాలించిన వారి గురించి మాట్లాడలేదు. అలాంటి జ్ఞాని ప్రపంచ దేశాలను ఆలోచించాడండి. ప్రపంచం ఎన్ని దేశాలున్నాయి? 250 దేశాలు ఉన్నాయి. సుమారుగా 250 దేశాలలో ఉన్నటువంటి 700 కోట్ల మంది గురించి ఆలోచించాడు. వాళ్ళందరి గురించి ఆలోచించి కంటికి కనబడే కొన్ని వస్తువులను చూపించి, కంటికి కనబడే కొన్ని కార్యక్రమాలు చూపించి ఒక మంచి పాఠాన్ని చెప్పాలనుకున్నాడు. ఆ పాఠాన్ని ఈ మధ్యాహ్న సమయం ముందు నీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఆ వ్యక్తి ఎవరంటే సొలొమోను. ప్రపంచాన్ని పరిశోధించి ఒక ప్రసంగి చేశాడు, ప్రసంగి రాశాడు. ఆ ప్రసంగిలో ఒక ప్రసంగం చేశాడు. ఆయన అన్ని అనుభవించాడు, మహారాజు కదా. ఆయనకి లేదంటే ఏమీ లేదు. కోటలు ఉన్నాయి, రాణులు ఉన్నారు, కావాల్సిందంతా కాళ్ళ దగ్గర ఉంది. సమస్తాన్ని అనుభవించి అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. మనం అనుభవించే అవసరం లేదు, ఎందుకంటే ఆయన జ్ఞాని కదా. ఒకవేళ మనం కూడా అనుభవిస్తే ఏదో బాగుంటుంది అనుకుంటాం, కానీ అనుభవించిన వ్యక్తే చెప్తున్నాడు. మనం కూడా అనుభవించి మళ్ళీ అలాగే అయిపోయి మనం బాధపడతామేమోనని బాధపడిన ఆయన ఒక మంచి మాటను ఈ ప్రపంచానికి చెప్పాలనుకున్నాడండి. ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనం. వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థము. ఇదేంటండి? ఎవరైనా మీ ఇష్టమైన వ్యక్తులకి మీరు ఒక లేఖ రాయాలనుకోండి, ఆ లేఖలో ప్రారంభ పలుకులు ఎలా చెప్పండి? ప్రియాతి ప్రియమైన, మై డియర్. అవునా? చాలా తీయగా ప్రారంభ పలుకులు చాలా చక్కగా పలుకుతుంది. కానీ ఈయన యొక్క ప్రారంభ పలుకులు చూడండి,
వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థం అన్నాడు. అంటే అంత వేస్ట్ అన్నాడు, చిచి అన్నాడు. ఇప్పుడు ఒకసారి చీ అంటే అర్థం ఏంటి? వేస్ట్ అని. రెండోసారి చీ అంటే ఇంకా వేస్ట్ అని. చిచి అంటే అర్థం ఏంటి? అంటే ఒక్కొక్క చీ పెరిగే ఉంది దాని అర్థం మారిపోతుంది. అలాగే ఒక్కొక్క వ్యర్థం పెరిగే ఉంది దాని యొక్క అర్థం మారిపోతాయి. వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే అంటున్నాడు. చూడండి, సమస్తం వ్యర్థమా? ఈ లోకంలో సమస్తం వ్యర్థమా? వేస్టా? లోకాన్ని అనుభవించినటువంటి మహాచక్రవర్తి ఈ లోకాన్ని అనుభవించిన తర్వాత ఇది వేస్ట్ అంటున్నాడు. కానీ మనం టేస్ట్ అంటాం, అవునా కదా? లోకాన్ని చూసి చాలా బాగుంది, టేస్ట్ చేయాలనుకుంటాం. ఎందుకు వేస్ట్ అన్నాడు? చూడండి, ఎందుకు వేస్ట్ అన్నాడు చూడండి. ఒక మాట ఉంది, సూర్యుని క్రింద ఉన్న నరులు పడుచుండు పాటు అంతటి వలన అని కలుగుతున్న లాభం ఏంటి? మనుషులు ఎన్ని పాటలండి అసలు ఈ భూమి మీద బ్రతకడానికి. చదువుకోవాలా, ఉద్యోగం చేయాలా, పెళ్లి చేసుకోవాలా, పిల్లల కనాలా, వాళ్ళని పోషించాలా, వాళ్ళ కోసం సంపాదించాలా. ఇంత కష్టపడ్డా ఏదో రోగం వచ్చి చచ్చిపోతాడు, కాటికి వెళ్ళిపోతాడు అంటే ఏం సాధించాడు ఈ లోపల? ఏదో సాధించాలని ధనం కోసం ఉరుగుతూ ఉంటాడు, కొందరు సంపాదిస్తాడు, దాన్ని అందుకోకుండా కొందరు కాటికి వెళ్ళిపోతాడు. ఎంత కష్టపడుతున్నాం, ఎంతో కష్టపడుతున్నాడు. ఇంత కష్టపడుతున్న నరుడికి అసలు కలిగే ప్రయోజనం ఏంటి? అసలు ఏమైనా ప్రయోజనం ఉందా? కష్టపడి బిల్డింగ్ కట్టే అంటాడు. ఒకసారి నేను ఒక ప్రాంతానికి వెళ్తే ఆ అమ్మగారు చెప్తున్నారు అనమాట, మా భర్త గారు ఎన్నో సంవత్సరాలండి కష్టపడి ఉద్యోగం చేసి రిటైర్ అయిన పెన్షన్ వస్తే ఇల్లు కట్టాలనుకున్నాడు, వచ్చింది, చక్కగా ఇల్లు కట్టాడు, దాంట్లో ఉండాలని ఎంతో కోరుకున్నాడు. ఇల్లు కట్టి ఇంకో వారం రోజులు డెలిగేషన్ చచ్చిపోయానంట. ఏమన్నా ఉపయోగం ఉందండి ఏమన్నా? అంటే తన జీవితం ఇల్లు మీద ఉంది. కట్టాలనుకున్నాడు, కట్టాడు బాబు ఎలాగోలాగా కష్టపడి, చివరికి ఇంట్లో లేకుండా శాపగ్రస్తులా వెళ్ళిపోయాడు యోగం ఇచ్చి. అంటే మనిషి ఈ భూమి మీద ఎన్నో పాటలు పడుతున్నాడు. ఈ పాటల వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? ఏమైనా ప్రయోజనం ఉందా? ఉందని మనం అనుకుంటాం. కానీ సొలొమోను మహారాజు అండి ప్రపంచాన్నే అనుభవించాడు. మన చిన్నోడు ఆయన అనుభవించాడు, ప్రపంచాన్ని ఆలోచించాడు, అనుభవించాడు. అనుభవశాలిగా, జ్ఞానిగా ప్రపంచానికి కొన్ని మాటలు చెప్పాలనుకునే ఈ ప్రసంగి గ్రంథాన్ని రాసి ప్రసంగం చేశాడు. మనుషులు చేస్తున్న పనులు ఏం బాగదండి ఈ భూమి మీద. ఒకరు చేసిన అవన్నీ వేస్ట్గానే వ్యర్థంగా ఉన్నాయంట. ఈ భూమి, ఈ సూర్యుని కింద మనుషులు ఎన్నో పనులతో, ప్రయాసంతో, కష్టంతో బ్రతుకుతున్నారు. దాని వలన మనిషికి ప్రయోజనం లేదు. అవన్నీ ఆయనకి నచ్చలేదట. కానీ సూర్యుని కింద కొన్ని కార్యక్రమాలు మాత్రం బాగున్నాయంట. ఆయన సూర్యుని కింద కొన్ని కార్యక్రమాలు మాత్రం బాగా నచ్చినాయంట. ఏంటి ఆ కార్యక్రమం చూద్దాం. అక్కడే ఉంటుంది చూడమ్మా. 4వ వచనం, సూర్యుడు